ఫ్లాష్ ఆన్ చేసుకో కనబడుతుంది. అనంతపురం నగర శివారాల్లో ఉన్నటువంటి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇది విద్యా సంస్థన లేదంటే బార్ కేంద్రంగా తలపిస్తున్నటువంటి ఉన్నది. వాళ్ళ విద్యార్థులకు దాదాపుగా మందు తాగి ఇక్కడ ఉన్నటువంటి వార్డెను 50 నుంచి 80 మంది విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టడంతో తల్లిదండ్రులు అదేవిధంగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి దాదాపుగా 1.5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి వార్డెను మరి 1వ తరగతి 10వ తరగతి విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టినా కూడా ఇక్కడ పనిచేసినటువంటి ప్రిన్సిపల్ గారు ఏమాత్రం కూడా పట్టించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. మరి ఫీజులేమో లక్షల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నా కూడా కనీసం విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో సరైనటువంటి విద్యాభ్యాసం అందించుకోకుండా ఇక్కడ వార్డెన్ ప్రతిరోజు కూడా తాగుతూ దాదాపుగా 200-300 బాటిళ్లు రూమ్ లో పెట్టుకుని ఒక బార్ కేంద్రంగా తలపిస్తా ఉంది. కానీ ఇంతవరకు కూడా ప్రిన్సిపల్ కావచ్చు ఎవరు కావచ్చు ఏమాత్రం కూడా మేము అడుగుతుంటే ఇక్కడ స్పందించలేదు. ఇక్కడ ఏం చెప్తామంటే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు, మేము ఈ రోజు చూసామని చెప్తారు. అంటే తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమాలు చేసేటప్పుడు అంతవరకు ఈ హాస్టల్ సంబంధించినటువంటి కేంద్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి తక్షణమే మరి దాదాపుగా విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థి కాళ్ళు చేతులు ఈ వీపు మొత్తం వాపులు కందిపోయేటట్టు కొట్టా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. జిల్లా విద్యాశాఖ అధికారులకు విద్యార్థి సంఘాలుగా సమాచారం తెలియజేస్తే వెంటనే మరి డిప్యూటీ డీఓ కూడా మరి ఎంక్వైరీకి వచ్చారు. మరి తక్షణమే పూర్తిగా ఆధారాలతో సహా డిప్యూటీ డీఓ గారికి అందజేశాం. మరి విద్యార్థులు కూడా మమ్మల్ని కొట్టారని చెప్పి దాదాపు 37 మంది విద్యార్థులు లేచి స్వరాగా ఆ దెబ్బలు ఆ వార్తలు కూడా మరి చూపించడం జరిగింది. ఇక్కడ మందు బాటిల్ కూడా మరి డిప్యూటీ డీఓ గారు ఫోటోలు ఎవిడెన్స్ కూడా తీసుకున్నారు. మరి తక్షణమే విద్యార్థులపైన విద్యార్థి కేంద్రాలపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ ను రద్దు చేసి వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు మాకేం తెలుదంటారు. ఈ రోజు మందు తాగి విద్యార్థులు కొడతారు, రేపు పొద్దున మందు తాగి మత్తుమయంలో విద్యార్థులు ఏమైనా చంపేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి తక్షణమే విద్యా సంస్థల యాజమాన్యం పైన మేనేజ్మెంట్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.